హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీపై సంచలనం తాజా అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆర్థిక జీవితాన్ని నిర్దేశించి కీలకమైన ప్రక్రియ పే రివిజన్ కమిషన్. సో పీఆర్సీ లేదా వేతన సవరణ సంఘం అంటాము. పెరుగుతున్న ధరలకు, మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారి జీతభత్యాలను సవరించడానికి ఈ కమిషన్లను ఏర్పాటు చేస్తారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు 11 పీఆర్సీలు అమలయ్యాయి. వాటి ప్రధాన ప్రస్థానం ఉద్యోగులపై వాటి ప్రభావం మరియు 12వ పీఆర్సీ కోసం ఎదురుచూపులపై తెలుసుకుందాము. సో పీఆర్సీ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి అని చూసుకున్నట్లయితే పీఆర్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు శాస్త్రీయంగా సమీక్షించి ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరణలు సూచించడానికి ప్రభుత్వం నియమించే ఒక నిపుణుల కమిటీ ప్రక్రియ. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించి వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల నుండి వినతులు స్వీకరించి ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రివైజ్డ్ పే స్కేల్స్ ఆర్‌పీఎస్‌ను అమలు చేస్తుంది. ముఖ్య ఉద్దేశం నిర్ణీత కాలంలో అంటే సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన కరువు భత్యాన్ని డీఏను మూల వేతనంలో బేసిక్ పేలో విలీనం చేసి కొత్త బేసిక్ పేను నిర్ధారించి డీఏను 0 చేయడమే వేతన సవరణ ముఖ్య ఉద్దేశము. పీఆర్సీలో ఉపయోగించే ముఖ్యమైన పదజాలం బేసిక్ పే అంటే మూల వేతనం, అలవెన్స్‌లు లేకుండా ఉద్యోగికి తప్పనిసరిగా చెల్లించే జీతం బేసిక్ పే అంటాము. ఐఆర్ మధ్యంతర భృతి. పీఆర్సీ నివేదిక అమలులో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులు నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చే తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఐఆర్ అంటాము. మధ్యంతర భృతి లేదా ఇంటీరియం రిలీఫ్. ఫిట్మెంట్ కొత్త పే స్కేల్స్‌లో ఉద్యోగులను చేర్చేటప్పుడు పాత బేసిక్ పే, డీఏలపై ఇచ్చే పెరుగుదల శాతం సాధారణంగా ఇది ఐఆర్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫిట్మెంట్. హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం. సో ఉద్యోగి నివసించే ప్రాంతాన్ని బట్టి ఇచ్చే అలవెన్స్ 12% 16% అనేది ఉంటుంది. మాస్టర్ స్కేల్స్ వివిధ క్యాడర్ల ఉద్యోగులందరికీ వర్తించేలాగా రూపొందించిన ఒక సమగ్ర వేతన శ్రేణిని మాస్టర్ స్కేల్స్ అంటారు. ఇక నోషనల్ పీరియడ్ పీఆర్సీ అమలు తేదీకి ఆర్థిక ప్రయోజనాలు నగదు రూపంలో చెల్లించే తేదీకి మధ్య ఉన్నటువంటి కాలాన్ని నోషనల్ పీరియడ్ అంటారు. ఈ కాలంలో రిటైర్ అయిన వారికి ఆర్థిక నష్టం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఫిట్మెంట్ అండి. సో ఐఆర్ కంటే ఫిట్మెంట్ అనేది ఎక్కువే ఉంటుంది లేదా సమానంగా ఉండొచ్చు కానీ తక్కువ ఉండకూడదు. ఇక ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీల ప్రస్థానం 1958 నుంచి 2024 మధ్య చూసుకున్నట్లయితే ఒకటో పీఆర్సీ అమలు తేదీ నవంబర్ 1, 1958. సో ఇందుకు కమిషనర్గా కాసు బ్రహ్మానందరెడ్డి గారైతే కమిటీ మెంబర్గా అయితే అంటే కమిటీ లేదా కమిషనర్గా ఉన్నారు. ఇక్కడ ఫిట్మెంట్ లేదా వెయిటేజ్ ఎంత ఇచ్చారంటే సర్వీస్ ఆధారిత వెయిటేజ్ ఇచ్చారు. ఉద్యోగులకు లాభదాయకంగానే ఉంది ఒకటో పీఆర్సీ. ఇక రెండవ పీఆర్సీ అమలు తేదీ జూన్ 1, 1969. పీఆర్సీ కమిషనర్గా జస్టిస్ ఎన్‌డి కృష్ణారావు గారైతే వ్యవహరించారు. ఇక్కడ వచ్చేసి వెయిటేజ్ సర్వీస్ ఫిట్మెంట్ లేదా వెయిటేజ్ సర్వీస్ ఆధారిత వెయిటేజ్ ఇచ్చారు. ఇది కూడా ఉద్యోగులకు రెండో పీఆర్సీ మేలు చేసిందని చెప్పవచ్చు. మూడవ పీఆర్సీ జనవరి 1, 1974లో ఇంప్లిమెంట్ అయిందనమాట. అంటే అమలు తేదీ జనవరి 1, 1974. ఇక్కడ ఫిట్మెంట్ 5% అయితే ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగులు మొదటిసారిగా ఉద్యోగులకు ఫిట్మెంట్ విధానాన్ని ఇక్కడ మూడవ పీఆర్సీలో తీసుకొని రావడం జరిగింది. ఇక నాలుగవ పీఆర్సీ ఇంప్లిమెంట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 1, 1978. ఇక్కడ ఫిట్మెంట్ వచ్చేసి సర్వీస్ ఆధారిత వెయిటేజ్ ఇచ్చారు. ఇక్కడ ఉద్యోగులకు పే గ్రేడ్లను బట్టి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది నాలుగో పీఆర్సీలో. ఇక ఐదవ పీఆర్సీ అమలు తేదీ జూలై 1, 1986. సో పీఆర్సీ కమిషనర్గా కె. సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు అయితే వ్యవహరించారు.
ఇక్కడ వచ్చేసి ఫిట్మెంట్ 10% అండ్ హాక్ కూడా ఇచ్చారు. అంటే 75% అయ్యారు. రూ. 75 అయ్యారు ఇవ్వగా సీనియర్ ఎన్టీఆర్ గారండి పెన్షనర్లకు అదనపు ఫిట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. 10%తో పాటు ఇంకా కొంచెం అదనంగా ఫిట్మెంట్ ఇచ్చారు. ఇది నందమూరి తారక రామారావు గారు సీనియర్ స్వర్గీయులు. ఆయన కాలంలో అయితే 5వ పీఆర్సీ ఏర్పాటు. ఇక 6వ పీఆర్సీ జూలై 1, 1993న ఏర్పాటైతే ఇంప్లిమెంట్ అయిందనమాట. అంటే అమలు అయింది. ఇక్కడ కమిషనర్గా డి. శంకర గురుస్వామి గారు ఐఏఎస్ అండి ఈయనైతే కమిషనర్గా వ్యవహరించారు. ఇక్కడ కూడా ఫిట్మెంట్ 10% ఇవ్వగా కనీస ఫిట్మెంట్ రూ. 100 ఉంచారనమాట. రూ. 100. సో తొలిసారి మాస్టర్ స్కేల్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా 6వ పీఆర్సీలోనే. ఇక 7వ పీఆర్సీ జూలై 1, 1998. సో పీఆర్సీ కమిషనర్గా ఆర్కేఆర్ గోనెల ఐఏఎస్ గారు అయితే వ్యవహరించారు. సో ఫిట్మెంట్ అనేది 25% ఇచ్చారు. 11% ఐఆర్ అయితే ఇచ్చారు. సో ఇది సహేతుకంగానే ఉంది. ఎందుకంటే ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ మొత్తానికి ఉద్యోగులు సంతృప్తికరంగానే ఈ యొక్క 7వ పీఆర్సీని ఆహ్వానించారు. 8వ పీఆర్సీ జూలై 1, 2003న ఇంప్లిమెంట్ అయింది. అంటే అమలు అయింది. ఇక్కడ పీఆర్సీ కమిషనర్గా సి. రంగరాజన్ గారు వ్యవహరించారు. ఇక్కడ కూడా ఫిట్మెంట్ 16% ఇవ్వగా ఐఆర్ 8.5% ఇచ్చారు. సో ఈ 8వ పీఆర్సీ కూడా ఉద్యోగులకు మేలు చేసిందని చెప్తారు. 9వ పీఆర్సీ జూలై 1, 2008. ఇక్కడ పీఆర్సీ కమిషనర్గా సిఎస్ రావు ఐఏఎస్ గారు అయితే వ్యవహరించారు. ఇక్కడ ఫిట్మెంట్ 39% ఇవ్వగా ఐఆర్ 37% ఇచ్చారు. ఇక్కడ 2 దఫాలుగా ఐఆర్ మంచి ఫిట్మెంట్ అయితే లభించిందనమాట. అంటే రెండవ అతిపెద్ద ఫిట్మెంట్ ఇచ్చింది 9వ పీఆర్సీలోనే. ఇక అతిపెద్ద ఫిట్మెంట్ ఇచ్చింది ఇప్పటి వరకు 10వ పీఆర్సీలో. అదెంత అంటే సో 10వ పీఆర్సీ ఇంప్లిమెంట్ డేట్ వచ్చేసి జూలై 1, 2013. సో పీఆర్సీ కమిషనర్ పీకే అగర్వాల్ ఐఏఎస్ గారు అయితే ఉన్నారు. ఇక్కడ ఫిట్మెంట్ అనేది 43% అయితే ఇవ్వడం జరిగింది. ఐఆర్ 27% ఇవ్వడం జరిగింది. విభజిత ఏపీలో అంటే అప్పుడే ఏపీ డివైడ్ అయిందనమాట. తెలంగాణ ఏపీ. సో ఈ విభజిత ఏపీలో తొలి పీఆర్సీ ఇదే అండి. ఉద్యోగులకు అయితే భారీ లబ్ధి చేకూరిందనే చెప్పాలి ఈ ఫిట్మెంట్ ద్వారా. ఇక 11వ పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు. పీఆర్సీ కమిషనర్గా అశుతోష్ మిశ్రా ఐఏఎస్ గారు అయితే వ్యవహరించారు. సో ఇక్కడ చరిత్రలో తొలిసారి ఐఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఎంత అంటే 23% ఫిట్మెంట్ ఇచ్చి ఐఆర్ ఏమో 27% ఉండేది. సో దీన్ని రివర్స్ పీఆర్సీగా అయితే పేర్కొంటారు. సో 11వ పీఆర్సీ ఒక చేదు అనుభవము. 11వ పీఆర్సీ ఉద్యోగుల పెన్షన్ల చరిత్రలో ఒక చీకటి అధ్యయనంగా నిలిచిపోయింది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను పక్కన పెట్టి చీఫ్ సెక్రటరీ కమిటీ నివేదిక ఆధారంగా అమల్లో ఉన్నటువంటి 27% ఐఆర్ కంటే తక్కువగా 23% ఫిట్మెంట్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. అంతేకాక 5 ఏళ్ల పీఆర్సీ విధానానికి మంగళం పాడి 10 ఏళ్లకు మార్చాలని చూడటం చలో విజయవాడ వంటి చారిత్రాత్మక ఉద్యమాలని దారితీసింది. పెన్షనర్లకు మేలు చేసే అడిషనల్ క్వాంటమ్ స్లాబ్లను కూడా దారుణంగా తగ్గించారు. ఇక 11వ పీఆర్సీ కోసం నిరీక్షణ ప్రస్తుత పరిస్థితి. సో 12వ పీఆర్సీ అండి. 12వ పీఆర్సీ నియామకంలో జాప్యం. 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుండే అమలు కావాల్సి ఉన్న ఇప్పటి వరకు కమిషన్ను నియమించలేదు. గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా అయితే చేశారు. మనందరికీ తెలిసిందే. ఇక తక్షణ డిమాండ్స్ 18 నెలల కాలాతీరం జరిగినందున సో కమిషనర్ నివేదిక వచ్చేలోపు ఉద్యోగ పెన్షన్లకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉన్న హామీనే. ఇక పెన్షనర్ల ఆశలు 12వ పీఆర్సీలో కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 135 నెలలకు పరిమితం చేయాలని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లను 10వ పీఆర్సీ లేదా తెలంగాణ తరహాలో పునరుద్ధరించాలని, ఫ్యూనరల్ ఛార్జెస్ అలా పెంచాలి అని పెన్షనర్లు ఆశిస్తున్నారు. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న హక్కులను, ప్రయోజనాలను కాపాడుకుంటూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెరుగైన వేతనాలను సాధించడం ఉద్యోగ పెన్షనర్ల ముందున్న కర్తవ్యం. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పెన్షనర్ల న్యాయమైన ఆకాంక్షలను గౌరవించి
తక్షణమే 12వ పీఆర్సీని నియమించి మధ్యంతర భృతి ప్రకటించి వారిలో నెలకొన్న అనిశ్చితిని తెరదించాలి అని అందరూ ఆశిస్తూ ఉన్నారు.